సందు సందు కొంచెం వాసన పట్టి కబ్బ పట్టి అబ్బో అంత పెద్ద డ్యూటీ ఏం డ్యూటీ సార్? ఏ సాఫ్ట్వేర్ నేను ఎప్పుడు చేస్తా. సరే గానీ నీ డ్యూటీ తర్వాత చెప్తావు. ఇప్పుడు పిల్లవాళ్ళకంతా వెనక్కి జరిపితే ఇప్పుడు ఒక బ్రేక్ బెల్లైన సైకిల్ పైన సర్కస్ ప్రోగ్రామ్స్ మీరంతా కూర్చోవాలి. ఇక్కడ కూడా ఆ పిల్లలు బస్సిచ్చానా కూర్చోమా, సైకిల్ వస్తా కూర్చో. వెనక్కి జరుగు. చూడండి సార్, ఈ సైకిల్ అమ్మాయి నోటి పళ్ళతో సీటు పట్టుకొని ఎందుకు పైకి లేపిందంటే ఈ సైకిల్ కి బ్రేక్ లేదు, బెల్లి లేదు, స్టాండ్ లేదు, ఏ ఆధారం లేదు. ఈ సైకిల్ పైన అమ్మాయి 3 రోజులకు 3 విధాలుగా 3 రకాలుగా 150 రకాల సైకిల్ పైన భారీ డేంజర్ సర్కస్ స్టంట్ చేస్తున్నారు. అమ్మాయి చూడనా, ఇక్కడ లాస్ట్ రోజు చివరి రోజు 3 అడుగుల గుంత తీసి అమ్మాయిని కూడా గంటన్నర సేపు జీవ సమాధి కూడా చేస్తామన్నా. ఎందుకంటే పక్కన ఫారూక్ నగర్ లో గుంత తీయడానికి అక్కడ జీవ సమాధి కూడా చేశాం. చాలా మంది మన కాలనీ వాళ్ళు తోటలైన్ యూత్ బ్రదర్స్ అక్కడ వచ్చి ప్రోగ్రామ్ చూశారు. మరి చూసిన వాళ్ళు సైకిల్ ఎవరే మాత్రం అడ్డు రావద్దండి. బాబు ఎవరైనా అడ్డు రావద్దునైనా. చూడండి, ఒక సైకిల్ కి ఏ మాత్రం బ్రేక్ ఉండదు, బెల్ ఉండదు, స్టాండ్ ఉండదు. మా జరగ మా ఇంటికి పోతే చెవులు పనిచేయవు నీకు. మళ్ళా శివ శ్రీ గోవింద. అమ్మాయి చూడనా, పోతూనే టక్క నాపేసి భగవంతుడు నమస్కారం చేసుకొని మీ అందరు నమస్కారం చేస్తూ ఐటమ్ చేస్తున్నారు. పిల్లలు గట్టిగా చప్పలు గట్టిగా క్లాస్ చూడాలమ్మా. ఇవాళ ఫస్ట్ రోజు కాబట్టి చాలా మందికి తెలియదు అక్క. ఇవాళ చూసిన వాళ్ళంతా చూడని వాళ్ళు చెప్పండి, తెలియని వారు తెలియపరచండి. ఈ యొక్క ప్రోగ్రామ్ ఫస్ట్ రోజు కాబట్టి మా ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుందో, ఈ రోజు ఫస్ట్ రోజు కాబట్టి చాలా మంది ఏదో పాములాటో కోతులాటో చూడడానికి రారు. చూసిన వారు ఉన్నారు. సైకిల్ అడ్డు రావద్దమ్మా, ఎవరే కానీ సైకిల్ అడ్డు రావద్దమ్మా దయచేసి. సైకిల్ కి బ్రేక్ ఉండదు, బెల్ ఉండదు, స్టాండ్ ఉండదండి. దయచేసి అడ్డు రావద్దండి. చూడండి, పోతూనే టక్కున ఆపేసి మా వెనక్కి జరగమా. ఫస్ట్ ఐటమ్ తొలి ఐటమ్ హ్యాండిల్ పైన కూర్చొని యాక్సెల్ పైన ఒక కాలు పెట్టి ఐటమ్ చేస్తారు. గట్టిగా చప్పలు గట్టిగా గ్లాస్ చూడాలా. ఆ బకెట్ ఎన్నికి పెట్టావు. ప్లేస్ తక్కువ ఉంది మందులో, అన్ని సామాన్లు ముందుకు పెట్టారు. ఇలాంటి పిల్లలు మాత్రం అటు ఇటు తిరగద్దండి దయచేసి. వదిలేన తాడు. ఎందుకంటే సైకిల్ కి బ్రేక్ ఉండదు, బెల్ ఉండదు, స్టాండ్ ఉండదు. కొంచెం సైకిల్ టైర్ కింద చిన్న రాయి పడ్డా స్కిడ్ అయితే మీ మీద పడతాయి. సైకిల్ మీకు దెబ్బలు తగులుతాయి, మాకు దెబ్బలు తగులుతాయి. చూడండి, అమ్మాయి మన ఇళ్లలో కుర్చీలలో చైర్స్లలో కాలు మీద కాలేసుకొని కూర్చుంటామన్నా సోఫాలలో. అమ్మాయి కూడా హ్యాండిల్ పైన కూర్చొని కాలు మీద కాలేసుకొని ఐటమ్ చేస్తారు. గట్టిగా చప్పలు గట్టిగా గ్లాస్ చూడాలా. చూడన్నాక ఈ సైకిల్ కి బ్రేక్ లేదు, కానీ బ్రేక్ ఎలా తొక్కుతుంది, చెయ్యి ఎక్కడ పెట్టి ఐటమ్ చేస్తుంది, కాలు ఎక్కడ పెట్టి ఐటమ్ చేస్తుంది, సైకిల్ ఏ విధంగా స్టాప్ చేస్తుంది, అది గమనించాలి మీరంతా ముఖ్యానికి. చూడన్నా, మన ఇంట్లో ఒక బట్టలు కుట్టే మిషన్ ఉంటుంది. మిషన్ దగ్గర ఒక కత్తెర ఉంటుంది. కత్తెర ఎలా ఉంటుంది సార్? లెఫ్ట్ కాల్ రైట్ కి, రైట్ కాల్ లెఫ్ట్ కి ఉంటుంది, ఆపోజిట్. అమ్మాయి కూడా చూడండి, లెఫ్ట్ కాల్ రైట్ కి, రైట్ కాల్ లెఫ్ట్ కి వేసుకొని ఆపోజిట్ గా ఐటమ్ చేస్తున్నారు. గట్టిగా చప్పలు గట్టిగా గ్లాస్ చూడమ్మా. ఆస్తుల కోసం తండ్రిని చంపే కొడుకులు ఇలలో పుడతారు. శివ శివ శ్రీ గోవింద. శ్రీరామచంద్రుడు పరిపాలించిన భారత భూమిలో బ్రతికేరు. మనిషి మొత్తం అమ్మాయి చూడండి, హ్యాండిల్ పైనకి వచ్చేసి ఒక కాలుతో యాక్సెల్ పట్టుకుని ఐటమ్ చేస్తుంది అమ్మాయి. గట్టిగా చప్పలు గట్టిగా గ్లాస్ చూడాలమ్మా. జరగండి నా సైకిల్ వస్తుంది కదా, వెనక్కి జరగండి, జరగండి కొంచెం వెనక్కి. మీరు విశాలంగా ఉంటే సర్కస్ ఫాస్ట్ గా ఉంటుంది, వెనక్కి జరగాలి. ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి చాలా మంది పాములాటో కోతులాటో చూడడానికి రారు. వాళ్ళు చూసిన వాళ్ళంతా తెలియని వారు తెలియపరచండి అన్నారు. ఇంతమంది పబ్లిక్ వచ్చారు. మేము మీకు ఈ రోజు కానీ రేపు Come on.
All right.